హీరో కంపెనీ ఆల్ న్యూ ఎక్స్పల్స్ 210 ని లాంచ్ చేసింది. ఏదో కొన్ని చేంజెస్ చేసి మరికొన్ని ఫీచర్స్ యాడ్ చేసి పాత ఎక్స్పల్స్నే మన ముందుకు తీసుకొని వచ్చింది అనుకుంటే మీరు ఖచ్చితంగా పొరబడినట్టే. ఎందుకంటే ఇది కంప్లీట్లీ న్యూ ఎక్స్పల్స్. అంటే ఇంజన్, చాసిస్, సస్పెన్షన్, గేర్ బాక్స్ ఇలా ఆల్మోస్ట్ అన్నీ చేంజ్ అయ్యాయి. కాకపోతే హీరో కంపెనీ 2 మిస్టేక్స్ చేయకపోయింటే బాగుండేది. అవేంటో తెలుసుకోవాలన్నా, లేదా ఈ బైక్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఇంకా నా హానెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలన్నా ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే, అలాగే నేను చేసిన వీడియోస్ వల్ల మీకు కొంచెమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ హీరో ఎక్స్పల్స్ 210. నేను ఈరోజు రివ్యూ చేస్తున్నది టాప్ వేరియంట్. ఇంకా డిజైన్ విషయానికి వస్తే దూరం నుండి చూడగానే పాత ఎక్స్పల్స్ లాగే కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ టైం ఆటో ఎక్స్పో 2025లో చూసినప్పుడు కూడా అలాగే అనుకున్నాను. కానీ మీరు బాగా నోటీస్ చేస్తే చాలా ఇంపార్టెంట్ చేంజెస్ చేశారు హీరో కంపెనీ కొత్త ఎక్స్పల్స్ 210లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుండి చూస్తే చాలా హెవీగా కనపడుతుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ రేడియేటర్ కవర్స్ చాలా హ్యూజ్గా ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాదు ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. పాత ఎక్స్పల్స్లో ఎంత ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉందో దీంట్లో కూడా ఎగ్జాక్ట్గా అంతే ఇచ్చినప్పటికీ కూడా డిజైన్ మాత్రం కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఆఫ్ రోడ్ కండిషన్స్లో రైడర్కి మరింత గ్రిప్ ఉండేటట్టు, అలాగే కన్వీనియన్స్ కోసం కూడా ఈ డిజైన్ని చేంజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రంట్లో సర్క్యులర్ షేప్డ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. లో బీమ్, హై బీమ్ రెండు కూడా ఎల్ఈడిలో ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాదు ఈ హెడ్ ల్యాంప్లోనే సిగ్నేచర్ హెచ్ షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్ నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఈ హెడ్ ల్యాంప్ చుట్టూ కూడా మనకి మెటల్ గ్రాబ్ బార్ ప్రొవైడ్ చేశారు. దీనివల్ల యూజ్ ఏమిటంటే బైక్ ఎప్పుడైనా బురదలో కానీ లేదా ట్రికీ సిట్యువేషన్లో స్ట్రక్ అయినప్పుడు బయటికి లాగడానికి ఈ గ్రాబ్ బార్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ బీక్ టైప్ ఫెండర్ అలాగే రియర్ టెయిల్ ల్యాంప్ డిజైన్ స్లైట్గా చేంజ్ చేశారు. ఇంకా పాత ఎక్స్పల్స్తో కంపేర్ చేస్తే ఎగ్జాస్ట్ డిజైన్ కూడా స్లైట్గా చేంజ్ చేశారు. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఈ ఎగ్జాస్ట్ అనేది పాత బైక్తో కంపేర్ చేస్తే ఇంకొంచెం పైకి ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాదు నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు రైడ్ చేసేటప్పుడు దీన్ని బాగా ఇష్టపడతారు కూడా. అండ్ ఇప్పుడు అది ఎలా ఉందో మీకు ఒకసారి నేను వినిపిస్తాను. ఎక్స్పల్స్ 210 సీట్ హైట్ 830 mm. సో పాత ఎక్స్పల్స్తో కంపేర్ చేస్తే 5 mm వరకు సీట్ హైట్ అనేది పెరిగింది. కాకపోతే హీరో కంపెనీ ఒక విషయంలో చాలా తెలివిగా చేసిందనే చెప్పాలి, షార్ట్ రైడర్స్ని దృష్టిలో పెట్టుకొని. మీరు నోటీస్ చేస్తే ఫ్రంట్ సైడ్ సీట్ అనేది చాలా స్లిమ్మర్గా ప్రొవైడ్ చేశారు. సో షార్ట్ రైడర్స్ కూడా కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. మీరు నోటీస్ చేయొచ్చు, నా 2 కాళ్ళు అయితే ఇప్పుడు పూర్తిగా నేల మీద లేవు. సో మరీ షార్ట్ రైడర్స్కి అయితే ఈ బైక్ను మేనేజ్ చేయడం అంటే కొంచెం ఇబ్బందే, ఎస్పెషలీ ఆఫ్ రోడ్ కండిషన్స్లో. మినిమం 5.6 హైట్ నుండి ఉండే వాళ్ళకైతే ఈ బైక్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంతేకాదు నిన్నటి నుండి కూడా నేను ఈ బైక్ని రైడ్ చేస్తున్నాను. సీటింగ్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది. ఎస్పెషలీ ప్యాడింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ప్యాడింగ్ మరీ సాఫ్ట్గా అయితే ఇవ్వలేదు. మనం చాలా హీరో బైక్స్లో చూస్తుంటాం సీటింగ్ ప్యాడింగ్ అనేది చాలా సాఫ్ట్గా ఇస్తుంటారు. సో దానివల్ల లాంగ్ జర్నీస్లో కంఫర్ట్గా ఉండదు. బట్ ఎక్స్పల్స్ 210లో మాత్రం కొంచెం స్టిఫర్గానే ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల మీరు టూరింగ్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. వైడ్ అండ్ టాల్ హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేశారు. అలాగే లార్జ్ విండ్ షీల్డ్ని కూడా మీరు నోటీస్ చేయొచ్చు. అంతేకాదు హీరో కంపెనీ అడిషనల్ యాక్సెసరీ కింద హ్యాండిల్ బార్ రైజర్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దాని ద్వారా హ్యాండిల్ బార్ హైట్ని మరింత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా సీటింగ్ స్టాండ్స్ విషయానికి వస్తే కంప్లీట్గా అప్రైట్గా ఉంటుంది. పాత ఎక్స్పల్స్లో వచ్చేసరికి ఫుట్ పెక్స్ అనేవి కంప్లీట్గా ఫార్వర్డ్ సెట్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మాత్రం మనకి కొంచెం ఫుట్ పెక్స్ పొజిషన్ అనేది వెనకలకి తీసుకొని రావడం అయితే జరిగింది. కంప్లీట్గా వెనకాలని నేను చెప్పను, కానీ పర్ఫెక్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాదు మీరు ఈ బైక్ని నార్మల్గా కూర్చొని రైడ్ చేసేటప్పుడు కానీ లేదా ఆఫ్ రోడ్ కండిషన్స్లో స్టాండింగ్ పొజిషన్లో కానీ ఫుట్ పెక్స్ పొజిషన్ మార్చడం వల్ల మరింత గ్రిప్ అనేది దొరుకుతుంది. అంతేకాదు నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా ట్యాంక్ డిజైన్ చేంజ్ చేశారని. సో ఆఫ్ రోడ్ కండిషన్స్లో స్టాండింగ్లో రైడ్ చేసేటప్పుడు మరింత గ్రిప్ అనేది దొరుకుతుంది ఇప్పుడు కొత్త ఎక్స్పల్స్లో. Can you hear me? We could be legend. I have nothing to lose. Nothing can stop me. I'm all the way up.
దీంట్లో 210cc 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్ ఉంది. ఇది 24.26 HP పవర్ని అలాగే 20.7 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పాత ఎక్స్పల్స్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 5.5 HP అలాగే 3.5 Nm టార్క్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, మనకి ఇదే ఇంజన్ కరిజ్మా XMRలో కూడా ఉంది. కాకపోతే హీరో కంపెనీ దీంట్లో చాలా చేంజెస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్ కంట్రోల్ యూనిట్ ట్యూనింగ్ తీసుకున్నా, అలాగే క్యామ్ షాఫ్ట్ టైమింగ్ తీసుకున్నా, ఇంకా రియర్ స్పాకెట్లో టీత్ను కూడా ఇంక్రీజ్ చేసింది. సో వీటన్నిటి వల్ల అటు పర్ఫార్మెన్స్తో పాటు యాక్సిలరేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఈ బైక్ నిన్నటి నుండి రైడ్ చేస్తున్నానని. సో పాత ఎక్స్పల్స్ను కూడా నేను రైడ్ చేశాను. సో దానితో కంపేర్ చేస్తే ఖచ్చితంగా యాక్సిలరేషన్ అండ్ పికప్ పరంగా డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. చాలామంది 200 to 210cc కదా, కేవలం 10cc మాత్రమే ఇంక్రీజ్ అయ్యింది, పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు అని అనుకుంటుంటారు. బట్ మిడ్ రేంజ్ కానీ ఈవెన్ టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయితే అయ్యింది. అండ్ ఇది సూపర్ స్పోర్ట్ బైక్ అయితే కాదు, బట్ కానీ నేను ఇన్ గేర్ యాక్సిలరేషన్ కూడా టెస్ట్ చేశాను. సో ఏ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా నేను ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకా నాకున్న ట్రాఫిక్ కండిషన్స్లో కావచ్చు లేకపోతే హైవేలో కావచ్చు, నేను ఆల్మోస్ట్ 135 km/h స్పీడ్ కూడా టాప్ స్పీడ్ అచీవ్ చేశాను. అండ్ హైవేలో క్రూజింగ్ స్పీడ్ వచ్చేసరికి 85 to 100 km మధ్య మీరు హ్యాపీగా టూరింగ్కి వెళ్ళొచ్చు ఆర్ క్రూజ్ చేయొచ్చు. అండ్ నేను నోటీస్ చేసిన విషయం ఏమిటంటే ఇంజన్ రిఫైన్మెంట్ పరంగా ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, చాలా స్మూత్గానే ఉంది. కాకపోతే 7000 RPM దాటిన తర్వాత నుండి ఇంకా ఎగ్జాక్ట్గా స్పీడ్లో చెప్పాలంటే 97 or 98 km/h స్పీడ్ దాటినప్పటి నుండి వైబ్రేషన్స్ని మీరు నోటీస్ చేస్తారు, ఎస్పెషలీ ఫుట్ పెక్స్ దగ్గర. ఇంకా స్పీడ్ అందుకునే కొద్దీ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ బైక్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది. ఇందాక స్క్రీన్ పైన చూపించిన గేర్ వైజ్ మ్యాక్సిమం స్పీడ్ ఎలా అచీవ్ చేశానో ఇప్పుడు మీరే చూడండి. గేర్ వైజ్ మ్యాక్సిమం స్పీడ్ కానీ టాప్ స్పీడ్ కానీ సేఫ్ కండిషన్స్లో ప్రాపర్ సేఫ్టీ గేర్తో ట్రై చేశాను. అది కూడా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో. అంతేగాని హార్ష్ అండ్ అన్సేఫ్ రైడింగ్ని ఎక్కడా నేను ఎంకరేజ్ చేయడం లేదు. ఇంకా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, చాసిస్ అండ్ సస్పెన్షన్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. కొత్త ఎక్స్పల్స్ 210లో వచ్చేసరికి సెమీ డ్యూయల్ క్రాడల్ ఫ్రేమ్ చాసిస్ ఇచ్చారు. ఫ్రంట్లో 41 mm టెలిస్కోపిక్, రియర్లో మోనోషాక్ సస్పెన్షన్ విత్ లింకేజెస్ ఇచ్చారు. అంతేకాదు పాత ఎక్స్పల్స్తో కంపేర్ చేస్తే బోత్ ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్ ట్రావెల్ కూడా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఎలాంటి రోడ్స్లో వెళ్తున్నా కూడా సస్పెన్షన్ అంత ఈజీగా బాటమ్ అవుట్ అయితే అవ్వదు. నేను ఈ బైక్ని ఆఫ్ రోడ్స్లో అలాగే ట్రైల్స్లో కూడా కొంతవరకు టెస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ సస్పెన్షన్ ట్యూనింగ్ కానీ స్టెబిలిటీ కానీ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. ఇదేదో హీరో ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. నిజం చెప్పాలంటే హీరో ఎక్స్పల్స్ రియల్ క్యారెక్టర్ ఆన్ రోడ్లో కన్నా ఆఫ్ రోడ్లోనే బయటపడుతుంది. ఖచ్చితంగా మీకు స్కిల్ ఉండాలి, కానీ ఈ బైక్తో మీరు ఎలాంటి కండిషన్స్లో అయినా హ్యాపీగా బైక్ని రైడ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్పల్స్ 200తో కంపేర్ చేస్తే వెయిట్ కూడా ఆల్మోస్ట్ 10 kgs ఇంక్రీజ్ అయ్యింది. బైక్ని వెనకలకు పుల్ చేసేటప్పుడు మాత్రమే వెయిట్ తెలుస్తుంది, రైడ్ చేసేటప్పుడు నాకు ఎక్కడ ఓవర్ వెయిట్గా అనిపించలేదు. ఈవెన్ లో స్పీడ్స్, ట్రాఫిక్లో అలాగే ఆఫ్ రోడ్ కండిషన్స్లో కూడా నాకు ఇంక్రీజ్ అయిన వెయిట్ వల్ల ప్రాబ్లం అయితే అనిపించలేదు. మేబీ ఆఫ్ రోడ్ కండిషన్స్లో పూర్తిగా బైక్ కింద పడినప్పుడు లిఫ్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది పెరిగిన వెయిట్ వల్ల. ఎక్స్పల్స్ 200లో సియట్ టైర్స్ ఇస్తే ఎక్స్పల్స్ 210లో యూరో గ్రిప్ టైర్స్ ఇచ్చారు. ఈ బైక్ టాప్ వేరియంట్లో బోత్ ఫ్రంట్ అండ్ రియర్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్తో పాటు డ్యూయల్ ఛానల్ ABS విత్ 3 ABS మోడ్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఈ ABS మోడ్స్ వచ్చేసరికి మనకు రోడ్ మోడ్లో పెట్టుకున్నారనుకోండి, అప్పుడు బోత్ ఫ్రంట్ అండ్ రియర్ ABS అనేది మనకి ఆన్లో ఉంటుంది. అదే ట్రైల్ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఫ్రంట్ వీల్ ABS మాత్రమే ఆన్లో ఉంటుంది, రియర్ వీల్ ABS అనేది ఆఫ్లో ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఆఫ్ రోడ్ ABS మోడ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే బోత్ ఫ్రంట్ అండ్ రియర్ ABS అనేది కంప్లీట్గా ఆఫ్లో ఉంటుంది. నేనైతే రోడ్ మోడ్ అలాగే ట్రైల్ మోడ్లో సెలెక్ట్ చేసుకొని బైక్ని రైడ్ చేశాను. కంప్లీట్గా ఆఫ్ రోడ్ మోడ్లో అయితే నేను బైక్ని రైడ్ చేయలేదు, ఎందుకంటే నేను ప్రొఫెషనల్ ఆఫ్ రోడర్ అయితే కాదు. అండ్ బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే బ్రేకింగ్ అయితే డీసెంట్గానే ఉంది. కాకపోతే ఫ్రంట్ బ్రేక్తో కంపేర్ చేస్తే రియర్ బ్రేక్ బైట్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చింటే బాగుండు అనిపించింది.
హీరో కంపెనీ ఎక్స్పల్స్ 210ని 2 వేరియంట్స్లో ఆఫర్ చేస్తుంది. బేస్ వేరియంట్లో వచ్చేసరికి విండ్ షీల్డ్, నకుల్ గార్డ్స్, అలాగే లగేజ్ ర్యాక్, ఇంకా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉండదు. అంతేకాదు బేస్ వేరియంట్లో కేవలం 4.2 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. అదే టాప్ వేరియంట్ తీసుకుంటే 4.2 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. అంతేకాదు బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ కూడా ఆఫర్ చేస్తుంది ఈ బైక్లో హీరో కంపెనీ. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెట్టింగ్స్ గురించి, అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విజిబిలిటీ గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెట్టింగ్స్ని అలాగే ఏబిఎస్ మోడ్స్ని చేంజ్ చేసుకునే స్విచెస్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద ప్రొవైడ్ చేశారు. సెంటర్లో ఉండే స్క్వేర్ షేప్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ డిస్ప్లే అవుతాయి. దీంట్లో బైక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ట్రిప్ 1, ట్రిప్ 2, ఏబిఎస్ మోడ్ అండ్ బ్యాటరీ సబ్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రిప్ 1 అండ్ ట్రిప్ 2లో మనం డిస్టెన్స్, టైం, యావరేజ్ స్పీడ్, యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏబిఎస్ మోడ్లోకి వెళ్తే రోడ్, ట్రైల్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ వోల్టేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అపీరెన్స్, బ్రైట్నెస్, విజెట్స్, డేట్ అండ్ టైంని చేంజ్ చేసుకోవచ్చు. అపీరెన్స్లో ఆటో, డే అండ్ నైట్ ఆప్షన్స్ ఉంటాయి. బ్రైట్నెస్ని కూడా లో, మీడియం అండ్ హై లెవెల్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా విజెట్స్లో మ్యూజిక్, నావిగేషన్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కనెక్టివిటీలోకి వెళ్తే బ్లూటూత్ ఆప్షన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఈ ఫీచర్స్తో పాటు యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ ఇండికేటర్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. ఎక్స్పల్స్ 210లో ఎలక్ట్రిక్ స్టార్ట్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. మీరు రైడ్ చేసేదాన్ని బట్టి హీరో ఎక్స్పల్స్ 210 లీటర్కి 32 to 37 కిలోమీటర్స్ వరకు మైలేజ్ని ఇస్తుంది. న్యూ హీరో ఎక్స్పల్స్ 210 టాప్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి ₹1,85,800 వరకు ఉంది. ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న ఎక్స్పల్స్ 200 టాప్ వేరియంట్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 21,000 to 22,000 రూపీస్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది ఎక్స్పల్స్ 210. కానీ మీరు పెట్టే ఎక్స్ట్రా మనీకి దానికి తగ్గట్టు అడిషనల్ పవర్, పికప్, పర్ఫార్మెన్స్తో పాటు ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తుంది హీరో కంపెనీ. సో ప్రైస్ పరంగా అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే స్టార్టింగ్లోనే చెప్పాను కదా, హీరో కంపెనీ 2 మిస్టేక్స్ అయితే చేసింది ఈ బైక్ లాంచ్ చేసేటప్పుడు. ఒకటి వచ్చేసరికి ఎలాగూ అప్డేట్ చేస్తున్నారు కదా, 210cc ఇంజన్ కాకుండా ఎక్స్ట్రీమ్ 250Rని తీసుకొని రాబోతున్నారు. సో ఆ బైక్లో ఉండే ఇంజన్ దీంట్లో ఇచ్చింటే ఇంకాస్త పవర్ అండ్ టార్క్ మనకి ఎక్కువగా దొరికేది. అండ్ రెండోది వచ్చేసరికి ఎక్స్పల్స్ 210ని కేవలం హీరో ప్రీమియా షోరూమ్స్లో మాత్రమే సేల్ చేయబోతున్నారు. అండ్ ఈ షోరూమ్స్ కూడా అన్ని చోట్ల అందుబాటులో లేవు. నాకు తెలిసి హీరో కంపెనీ ఎక్స్పల్స్ 200 అలాగే ఎక్స్పల్స్ 210ని డిఫరెన్షియేట్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తోంది. మన అనంతపూర్లో అయితే హీరో ప్రీమియా షోరూమ్ ఉంది. నేను షోరూమ్ డీటెయిల్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ బైక్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలన్నా లేదా ఈ బైక్ టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా నరసింహ హీరో ప్రీమియా మోటార్స్ షోరూమ్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.